గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గౌరీకుండ్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. సో గౌరీకుండ్ నుంచి సీతాపూర్ బస్ స్టాప్కి బద్రీనాథ్ బస్ కోసం. సో ఇప్పుడే లేచి రెడీ అయిపోయినా. మా బ్యాగ్స్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయినాయి. సో మా రూమ్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. గౌరీకుండ్లో మేమున్న హోటల్ నుంచి వ్యూ ఇంత బాగుంటుంది. సౌండ్ అయితే మస్తు సూపర్ సౌండ్ ఉంది. నైట్ మొత్తం ఇట్లా ఇదే వాటర్ సౌండ్, విపరీతమైన సౌండ్ ఉండే. చలి కూడా చాలా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. లెట్స్ గో టు సీతా. స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు. ఇక్కడ నుంచి వ్యూ చూసిరా ఎంత బాగుందో పైన. సో ఇటు సైడ్ పక్కన మొత్తం నది. మనం అనుకుంటాం కదా మీకు వాటర్ బాటిల్ ఎందుకు, ఒక్క వాటర్ బాటిల్ 100 రూపీస్ అని. ఇది చూడండి, ఇట్లా లేపుకొని ఆయన 25-26 కిలోస్ మొత్తం మీద దాకా ఆయన అట్లా పట్టుకపోతాడు వాటర్ బాటిల్స్. సో ఆయన అంటే మన దగ్గర ఇట్లా హమాలీస్ ఉంటారు. సో వీళ్ళు అట్లా ఇక్కడ నుంచి పై దాకా మెట్ల మీద మనం ఎట్లయితే ట్రెక్కింగ్ చేస్తారో వాళ్ళు అన్ని బాటిల్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. అందుకని వాటర్ బాటిల్ వచ్చేసి అంత రేటు పైకైనాక. మనం పైనుంచి కింది వచ్చినాక కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. ఇక్కడ మనకు ఆయిల్ దొరుకుతుంది ఫ్రీగా. మనకు ఆయిల్ అంటే ఆయిల్ పెట్టినాక మళ్ళీ క్రీమ్ ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకున్నామంటే 5 నిమిషాలలో మొత్తం ఫ్రీ అయిపోతాయి. కాళ్ళ నొప్పులు ఫ్రీగానే ఇస్తారు. అవి కనిపిస్తున్నాయి కదా క్రీమ్స్, ఇంకా ఆయిల్ డబ్బాలు. అవన్నీ ఎక్కేటోళ్ళకి దిగేటోళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటే ఫ్రీ. ఇక్కడ నుంచి గౌరీకుండ స్టార్ట్ అన్నట్టుగా. సో మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తే అక్కడ మనకు జీప్ మ్యాక్స్లు ఉంటాయి, జీప్లు. సో అక్కడ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్కి మనం నిలిచిపెడతారు. ఈచ్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ జీప్స్ అవి, అందుకే ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ పర్ పర్సన్. సో మనకు కింద ఇచ్చి పెడతారు. ఇక్కడ నుంచి మేము సోన్ప్రయాగ్ రీచ్ అయినాం. సో ఇక్కడ జీబులు ఆగిపోయినాయండి. ఇక్కడికి సోన్ప్రయాగ్ జీబులు స్టాప్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగ నుంచి జీబులు స్టార్ట్ కూడా అవుతాయి. సో మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికే ఆగిపోతాయి కూడా. సోన్ప్రయాగ్ నుంచి లొకేషన్ చూడండి. సో వెళ్తున్న జీప్స్ ఉన్నాయండి, ఇవి గౌరీకుండకి వెళ్తాయి. సో అక్కడ నుంచి మళ్ళీ లైన్, ఇవి లైన్ బై లైన్ ఉంటాయి అన్నట్టు స్టాండ్లో. సోన్ప్రయాగ్ నుంచి ఈ బ్రిడ్జ్ దాటి ఇంకా కొంచెం ముంగడికి నడితే అప్పుడు సీతాపూర్ బస్ స్టాప్ వస్తుంది. సో మనల్ని జీప్ దింపింది అక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగటి నడితే సీతాపూర్ బస్ స్టాప్ వస్తుంది. ఆ నుంచి మీకు హరిద్వార్కైనా బద్రీనాథ్కైనా ఎక్కడికైనా బస్సు దొరుకుతుంది. లోకల్స్ వాళ్ళు చనిపోతే గంగా కినారే అంటే గంగా ఇక్కడ కార్యక్రమం అంతా చేసి వెనక ఇది కట్టెలు పట్టుకోబోతుంది చూడండి. సో అక్కడనే క్రిమేషన్ కూడా అయిపోతుంది. సో ఫైనల్గా మేము సీతాపూర్ బస్ స్టాప్ రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి బద్రీనాథ్కి బస్సు పట్టుకోవాలి. ఇక్కడ నుంచి బస్సు దొరుకుతుంది. పొద్దుగాల 6 o'clock నుంచి మేబీ ఒక 10-11 o'clock దాకా దొరుకుతాయి అని అన్నారు. సో మేము ఇప్పుడే రీచ్ అయినాం. చూడాలి బస్సులు ఎక్కడ ఉన్నాయి అనేది. ఇదంతా సీతాపూర్ బస్ స్టాప్. పైనుంచి చూస్తే సూపర్ వ్యూ ఉంటుంది. ఇవన్నీ హోటల్స్. యాక్చువల్గా చాలా ఖాళీ ఉంది. యాత్ర బాగా తక్కువ మంది ఉన్నారు కాబట్టి, లేకపోతే ఇది మొత్తం బస్సులు పెట్టడానికి అసలు స్పేసే ఉండదు. బండి పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు
అసలు ఇక్కడ అడుగు పెట్టడం కూడా జాగా లేకుండే బస్సులతోటి కార్లతోటి. ఈసారి చాలా ఖాళీగా ఉన్నది యాక్చువల్గా. బద్రీనాథ్ కోసం మేము బస్ కోసం దొరికింది బస్సు. ఫర్ ఈచ్ పర్సన్ 650 రూపీస్. ఇంకో ఇది బస్సు మాకు బద్రీనాథ్ కోసం. వీళ్ళు సీట్లన్నీ బుక్ చేసుకుని ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఎక్కి నిలబడడానికి అట్లా ఏం ఆప్షన్ లేదు. మా సీట్లు అట్లా లాస్ట్లో సీట్లు ఇచ్చిర్రు మాకు. సో బస్ వెళ్ళడానికి కొంచెం టైం ఉంది. సో మేము టీ కాఫీ చేసేసి బస్సులో కూర్చున్నామంటే రీచ్ అవ్వడానికి మేబీ ఒక 6 to 7 hours పట్టచ్చు నా డౌట్. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్ కనిపిస్తుంది చూడండి. బస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. సో ఇక్కడ మనం ఇప్పుడు దిగిపోవాలి ఇంకా. సో ఫైనల్లీ మేము బద్రీనాథ్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడే బస్ దిగినాం. మేము వచ్చిన బస్ ఇదే.
కానీ ఎన్ని మల్కలు అసలు వెదరు సూపర్ వెదర్ ఉంది ఇక్కడ. వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ వెదర్. చూడండి ఒకసారి. సో బస్ దిగంగానే మన గురించి రూమ్ వాళ్ళు అడిగిళ్ళు. సో ఒక జాగాలో రూమ్ చూడడానికి వెళ్తున్నాం. బాగుంటే అక్కడనే రూమ్ తీసుకొని అక్కడనే ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్దామనే ప్లానింగ్ ఉంది. ఎందుకంటే కొంచెం సాయంత్రం టైం కదా, సాయంత్రం ఆర్తికి అందుతాం కావచ్చు అని చిన్న ఆశ. సో పోతున్నాం మేము అక్కడికి. వెదర్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ. రూమ్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ రూమ్లు బాగా తక్కువనే ఉన్నాయి. కేదార్నాథ్ అంతా ఎక్స్పెన్సివ్ రూమ్లు అయితే ఏం లేవు ఇక్కడ. కానీ ఇదే మాది రూమ్. ఇక్కడ చెద్దర్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇది మా రూమ్. 5 మెంబర్స్ కోసం ఒకటే రూమ్ ఇచ్చిండు ఆయన. సో ఇప్పుడు మేము స్నానం చేసి గుడికి వెళ్తాం. ఇప్పుడే గుడికి వెళ్దాం మనం, మళ్ళీ ఫ్రెష్ అప్ అయి కలుస్తాం. సో ఇప్పుడే మా స్నానాలు అయిపోయినాయి. అందరం స్నానం చేసి దర్శనం కోసం బయలుదేరినాం. అందరం బయటకు వచ్చేసాం. చలి ఘోరంగా ఉంది ఇక్కడ. అండ్ హీటర్ ఉంది రూమ్లో అనుకున్నాం, కానీ హీటర్లో అంత గరం నీళ్ళు ఏం రాలేదు. సో ఇప్పుడు మేము బయలుదేరినాం గుడి కోసం. దర్శనం అయిపోవాలి ఇప్పుడే అని అనుకుంటున్నా. దర్శనం అయిపోతే బెటర్. ఇక్కడ మాట్లాడుతుంటే కూడా నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి, అంత చలి ఉన్నది. ప్లస్ అందులోకి వెళ్ళి చల్లటి నీళ్ళ స్నానం చేసినాం మేము మళ్ళీ ఇంకా. సో కలుద్దాం గుడి దగ్గర. బాయ్. सबके लिए सर. हाँ సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర రీచ్ అయినాం. టెంపుల్ వ్యూ ఉండి పిచ్చి పిచ్చి లేచిపోయింది. టెంపుల్ వ్యూ సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చిన. మంది లేరు ఎవరు.
పంతులు మీరు ఇటు నుంచి దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నారంటే నేను 3 సార్లు దర్శనం చేసుకున్నా. ఫుల్ మస్తు అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ దేవునికి ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం పెట్టినాక మళ్ళీ లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాలని కూడా మళ్ళీ పిలిచిల్లు పంతులు వాళ్ళే. మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు దేవునికి ప్రసాదం పెడుతున్నారు కానీ లోపలైతే సూపర్ ఉన్నది అసలు. బయట నుంచి వ్యూ చూడండి ఒకసారి. బయట నుంచి వ్యూ అయితేనే పిచ్చెక్కిపోతుంది అసలు. ఇక్కడ అసలు ఎంత సూపర్ ఉందండి, అంత సూపర్ ఉంది. దర్శనం అయితే అసలు ఎంత అదృష్టం చేసుకున్నానికి ఇంత మంచి దర్శనం కావాలని. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా సూపర్ అయింది దర్శనం నాకైతే. సో దర్శనం అయిపోయింది, ఇంకా రూమ్కి వెళ్తున్నాం. ఇక తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవడమే. బగ్గా అలసిపోయినాం, అంటే ట్రావెలింగ్ బగ్గా అలసిపోయినాం. సో దర్శనం అయితే చాలా బాగుంది, చాలా బాగా అయింది. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.